శ్రీకంఠచాపకండనపాకారి ప్రముఖ వినుత భండవ విలసత్కాకుత్స వంశమండన రాకేందు యశో విశాల రామ నృపాలాం. ఈ కథను పరీక్షిత్ మహారాజుకు సుఖ మహర్షి చెప్తున్నటువంటి కథ ఇది. పరీక్షిత్ మహారాజు ఒక ముని శాపం ఉంది. కేవలం 7 రోజులు మాత్రమే జీవిస్తాడు. 7 రోజుల తర్వాత మరణిస్తాడు. అప్పుడు ఆయనకు దిగులు పుట్టింది. ఇంకా నా జీవితం ఉన్నది 7 రోజులే కదా, ఈ 7 రోజుల తర్వాత నేను మరణిస్తాను, మరి 7 రోజులు ఏం చేస్తే బాగుంటుందని అక్కడున్నటువంటి గురువులను, అక్కడున్నటువంటి మహర్షులను సలహా అడిగితే, ఈ 7 రోజులలో భాగవత కథను విను, తద్వారా మోక్షం సంపాదించు అని సలహా ఇస్తారు. ఎవరు చెప్తారు భాగవత కథ? నేను ఎవరిని అడగాలి అని ఆలోచించే సమయంలో అదృష్టవశాత్తు అక్కడికి సుఖ మహర్షి వస్తాడు. సుఖ మహర్షి ఎలాంటి తత్వం అంటే, వచ్చాడంటే వెంటనే వెళ్ళిపోతాడు. ఆవు పాలు పితికేంత సమయమే ఉంటాడు ఎక్కడైనా, ఏ స్థలంలో అయినా. ఆవు పాలు పితికేంత సమయం దాటుతానే వెళ్ళిపోతాడు, ఉండడు. మరి ఇలాంటి వాడిని నేను 7 రోజులు ఎలా ఉంచాలి ఇక్కడ, ఆయన ద్వారా భాగవత కథ శ్రవణం ఎలా చేయాలి అని ఆలోచనతో అంతా భగవంతుని మీద భారం వేసి సుఖమహర్షి వచ్చిన తర్వాత ఆ సుఖమహర్షిని ప్రార్థిస్తాడు. నాకు 7 రోజులు సమయం ఉంది మహాత్మా, నా మీద దయతో మీరు నాకు భాగవత కథనంతా వినిపించండి, శ్రీ మహావిష్ణువు యొక్క కథలన్నీ వినిపించండి, నాకు వినాలనే ఆసక్తి ఉంది అని ఆయన ప్రార్థిస్తే సుఖ మహర్షి చెబుతూ ఉన్నాడనమాట. ఎవరికి? పరీక్షిత్ మహారాజుకు. 7 రోజులు. అయితే ఒక నియమం. మరి అన్నాళ్ళు ఎట్లా ఉన్నాడు సుఖ మహర్షి అంటే, ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు జవాబు చెప్పేంత వరకు ఉంటాడు. మళ్ళీ ప్రశ్న అడిగితే ఎక్కడికి పోడు, మళ్ళీ జవాబు చెప్పేంత వరకు ఉంటాడు. మళ్ళీ ప్రశ్న అడిగితే మళ్ళీ జవాబు చెప్పేంత వరకు ఉంటాడు. అట్లా ప్రశ్నల మీద ప్రశ్నలు పరీక్షిత్ మహారాజు అడిగి సుఖ మహర్షిని అన్ని రోజులు ఉంచుకొని భాగవతాన్ని పూర్తిగా శ్రవణం చేసి మోక్షాన్ని సంపాదించినటువంటి మహాత్ముడు పరీక్షిత్ మహారాజు. ఆ కథే భాగవతం. అలాంటి అద్భుతమైన కథ కూడా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆ భాగవతంలో 10వ స్కందంలో జరుగుతున్నటువంటి కథ ఇది. 10వ స్కందంలో ఈ పోతన గారు రాసినటువంటి పోతన గారు భాగవతాన్ని ఎవరికో రాజులకు అంకితం చేయలే. డబ్బు కాసపడి, వాళ్ళు ఇచ్చే కానుకలకు ఆశపడి అంకితం చేయలే. ఎవరికి అంకితం చేశాడు? శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేశాడు. ఎవరికి? శ్రీరామచంద్ర. అందుకే శ్రీరామచంద్రుడినే ప్రార్థిస్తున్నాడు, ఓ శ్రీరామచంద్ర, శివుని యొక్క విల్లు విరిచావయ్యా, ఇంద్రాది దేవతలంతా మెచ్చుకునేటట్లు యుద్ధం చేయగలిగిన శక్తి కలిగిన వాడవయ్యా, మీ వంశం కాకుత్స వంశానికి ఒక శిరోరత్నము లాంటి వాడవు, కీర్తితో విశ్వమంతా వ్యాపించినటువంటి ఓ పరమాత్మ, అటువంటి నీకు నా నమస్కారం అని చెప్పి ముందుగా నమస్కారం చేస్తూ కథను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని వేస్తున్నటువంటి ప్రశ్న, శీలము గల యదుకులమున ఏలా పుట్టెను మహాత్ముడు ఈశుడు, విష్ణుండు ఏ లీల మెలిగెనియే, వేలల ఏమేమి చేస వివరింపదగన్. ఓ మహర్షి, శ్రీ మహావిష్ణువు భూమి మీద యదువంశంలో ఎందుకు జన్మించాల్సి వచ్చింది, అలాగ జన్మించి ఏమేం చేశాడు, ఈ భూమి మీద శ్రీకృష్ణ పరమాత్మ ఏ ఏ పనులు చేశాడు, ఏ ఏ లీలలు చూపాడు, ఆ విషయాలన్నీ నాకు చక్కగా వివరించు స్వామి అని పరీక్షిత్ మహారాజు ఎవరిని అడిగాడు? సుఖ మహర్షిని అడిగాడు. అప్పుడు సుఖ మహర్షి అంటున్నాడు, ఓ పరీక్షిత్ మహారాజా, శ్రీ మహావిష్ణువే ద్వాపర యుగంలో యదువంశంలో శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించాడు.
ఎందుకు జన్మించాల్సి వచ్చింది అంటే, శ్రీకృష్ణుడు జన్మ కంటే ముందు ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజులంతా తగ్గిపోయి దానవులు అంటే రాక్షసుల యొక్క బలం ఎక్కువైంది. రాక్షసులే రాజులంతా ఓడించి రాజ్యాధికారాన్ని చేపట్టుకున్నారు, భూమినంతా ఆక్రమించారు. ఎక్కడా మంచి పనులు జరగలేదు, ఎక్కడా యజ్ఞాలు జరగలేదు, భగవంతుని యొక్క ప్రార్థనలు ఎక్కడ జరగడం లేదు. దేశమంతా అల్లకల్లోలం చేస్తున్నారు. అన్యాయంగా, అక్రమంగా, అధర్మంగా అందరినీ వధించడం, అందరినీ కొల్లగొట్టడం, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారట ఈ రాక్షసులు. భూదేవి బరువు మోయలేదంట. ఎంతమంది మంచి వాళ్ళనైనా మోస్తాదంట, కానీ భూమమ్మ చెడ్డవాళ్ళను, దుర్మార్గులను మోయలేదు. కాబట్టి భూదేవి ఈ దుర్మార్గుల బాధ భరించలేక నేరుగా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళింది. పోయి అమ్మవారికి నమస్కారం చేసింది. బ్రహ్మదేవా, తండ్రి, నేను ఈ భారాన్ని మోయలేకపోతున్నాను. నా మీద అంత దుష్టుల పెత్తనం ఎక్కువైంది. ఈ దుర్మార్గుల ఆగడాలకు అంతే లేదు. మరి నేను మోయలేకపోతున్నాను, నువ్వే రక్షించు. అప్పుడు బ్రహ్మ అన్నా అంట, మనల్ని అందరినీ రక్షించేది ఆ శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీమన్నారాయణమూర్తి అని చెప్పి దేవతలను, భూదేవిని వెంట పెట్టుకొని నేరుగా వైకుంఠానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరి దగ్గరికి? శ్రీమన్నారాయణమూర్తి దగ్గరికి పోయి ప్రార్థించారు అందరూ. శ్రీ మహావిష్ణు, శ్రీమన్నారాయణమూర్తి, తండ్రి, భూలోకంలో దుర్మార్గుల యొక్క పీడ ఎక్కువైంది, వాళ్ళ యొక్క ఆగడాలు మితిమీరిపోతున్నాయి, మంచి వాళ్ళు జీవించడానికి అవకాశం లేదు, ఎక్కడ కూడా యజ్ఞాలు కానీ యాగాది క్రతువులు జరగడమే లేదు, భూమి అంతా నాశనం అయిపోతుంది వాళ్ళ దెబ్బకు, కాబట్టి రక్షించాల్సిన బాధ్యత మీదే అని అప్పుడు అన్నా అంట. అన్న తర్వాత పలకలేదు శ్రీమన్నారాయణుడు. సరే, కాసేపు వాళ్ళంతా దేవతలు, భూదేవి, బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చున్నారు కాసేపు. ఎందుకంటే ధ్యానానికి చాలా విశిష్టత ఉంది. ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తుంది ధ్యానం, ఆరోగ్యాన్ని కూడా చక్కబెడుతుంది ధ్యానం. కాబట్టి బ్రహ్మదేవుడు ధ్యానం చేస్తూ ఉంటే ఆయనకు ఒక శబ్దం వినపడింది బ్రహ్మదేవునికి. అప్పుడు బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచి ఆ పక్కన ఉన్నటువంటి దేవతలతో, అక్కడ భూదేవితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడే? దేవతలారా, శ్రీ మహావిష్ణువు నాకు ఒక వాణి వినిపించాడు, ఒక శబ్దం వినపడింది నాకు. దేవతలైన మీరందరూ కూడా భూలోకంలో జన్మించాలి వెంటనే. ఎక్కడ జన్మించాలి? యాదవ కులంలో మీరంతా జన్మించండి. ఎవరంతా? దేవతలంతా. కొంతకాలానికి లక్ష్మీపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు నరుని రూపంలో ఆ యాదవ వంశంలోనే దేవకీదేవికి, వసుదేవునికి కుమారుడుగా జన్మిస్తాడు. కాబట్టి తక్షణమే మీరంతా ముందుగా వెళ్ళండి. వెళ్ళి ఎక్కడ జన్మించమన్నారు వాళ్ళను? యాదవ కులంలో అందరూ దేవతలు జన్మించండి అని చెప్పారు. వెంటనే దేవతలంతా ఇక హామీ పొందారు కదా శ్రీ మహావిష్ణువుతో, వెంటనే వెళ్ళిపోయారు. ఆ దేవతలే యాదవ వంశంలో జన్మించినటువంటి యదువీరుడు అన్నమాట. అలాగే దేవతలకంతా చెప్పి అంగీకరింపజేసి భూదేవిని కూడా ఓదార్చి బ్రహ్మదేవుడు తన లోకానికి తాను వెళ్ళిపోవడం జరిగిందట. ఇంక ఇక్కడ భూలోకంలో ఏం జరుగుతుంది? భూలోకంలో అప్పుడు యాదవ వంశంలో సూరసేనుడు అని ఒక మహారాజు మధురాపురాన్ని రాజధానిగా పెట్టుకొని మధురను, సూరసేన రాజ్యాన్ని రెండింటినీ పరిపాలిస్తూ ఉన్నాడట. ఆ సూరసేనుడి కుమారుడే వసుదేవుడు. ఈ వసుదేవుడు దేవకీదేవిని వివాహం చేసుకుంటాడు. దేవకీదేవి, ఈ వసుదేవునికి దేవకీదేవితో వివాహం జరుగుతుంది. ఈ దేవకీదేవి యొక్క అన్న ఎవరు? కంసుడు. ఉగ్రసేనుడి కుమారుడైనటువంటి కంసుడు అన్న అవుతాడు. ఎవరికి? దేవకీదేవికి. దేవకీదేవి అంటే చాలా ఇష్టం కంసునికి, చెల్లెలు కదా. ఎవరి మీద చూపనంత ప్రేమ దేవకి మీద చూపేటటువంటి వాడు కంసుడు. రాక్షసుడే కంసుడు, వాడిలో అన్ని రాక్షస గుణాలు ఉన్నాయి. కానీ ఎందుకో దేవకీదేవి అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, చెల్లెల్ని అపురూపంగా చూసుకుంటూ ఉంటాడట. అందుకే ఆయన పెళ్ళైన తర్వాత
అత్తగారింటికి పంపాలి కదా, దేవకీదేవిని వసుదేవుని వెంట పంపాలి కదా అన్నాడంట. చెల్లెమ్మ, ఎవరితో ఎందుకు పంపుతాను, నేనే స్వయంగా నీ రథాన్ని తోలి నిన్ను అత్తగారింట్లో దింపేస్తాను, సాగనంపుతా అని చెప్పి ఆ కంసుడే స్వయంగా రథంలో కూర్చొని రథాన్ని నడుపుకుంటూ దేవకీదేవిని ఎక్కించుకున్నాడు. వాళ్ళ బావ వసుదేవుని ఎక్కించుకొని పోతూ ఉన్నాడు. ఎలా పోతున్నాడట పోయేటప్పుడు కూడా ఒట్టి చేతులతో పోలేదు. మనం కూడా అమ్మాయిని అత్తవారింటికి పంపించేటప్పుడు మనకు చేతనైనంత సహాయం అని కాదు, అది ఇవ్వాలి అంతే. దాన్ని అరణం అంటాం, అరణంగా అంటాం. మనం ఏమైనా బహుమానం అనొచ్చు, కానుకలు అనొచ్చు. ఇక్కడ అరణంగా ఏమిస్తా అంటే 1800 రథాలు ఇచ్చాడంట. ఎన్ని వందల రథాలు? 1800 రథాలు. ఒట్టి రథాలు కాదు, ధనముతో నిండినటువంటి 1800 రథాలు ఇచ్చాడు. అలాగే 400 ఏనుగులు ఇచ్చాడు. ఒట్టి ఏనుగులు కాదు, బంగారు హారాలతో అలంకరించినటువంటి 400 ఏనుగులను, అలాగే 10,000 గుర్రాలను ఇచ్చాడు. అలాగే 200 మంది దాసీ జనులు. ఆడిపోయిన తర్వాత దేవకీదేవి ఇట్లా అంటే పుల్ల అట్లా వేయకూడదు, ఏం పని చేయకూడదు, వాళ్ళకేం మహారాజులు, ఎంతమంది కావాలంటే అంత దాసీ జనం ఉంటుంది. 200 మంది దాసీ జనులను ఆమెకు అరణంగా పంపిస్తూ ఆ కొత్త దంపతులను, ఆ దేవకీదేవిని వసుదేవుని రథంలో కూర్చోబెట్టుకొని కంసుడు హాయిగా బయలుదేరి రథాన్ని తోలుకుంటూ పోతూ ఉన్నాడు. మధ్యలో ఆకాశవాణి నుండి ఒక శబ్దం వినపడింది. అంటే ఆకాశంలో నుంచి కొన్ని మాటలు వినపడ్డాయి. వీళ్ళేమో హాయిగా ఆనందంగా పోతున్నారు. ఏమని? తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము గడిపే తెరుగవు మీదన్ శిష్టయగు నీతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమీ. కంస చాలా సంతోషముతో చెల్లెలు దేవికీదేవి మెప్పు కోసం ఎంతో ప్రేమతో రథాన్ని స్వయంగా నడుపుతూ తీసుకెళ్తున్నావు, కానీ ముందు జరగబోయే ప్రమాదాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆకాశవాణి నుండి వినపడుతున్నాయి శబ్దం. ఉత్తమురాలే నీ చెల్లెలు, ఉత్తమురాలైనటువంటి నీ చెల్లెలు యొక్క అష్టమ గర్భంలో, అంటే 8వ గర్భంలో ఎవరైతే పుడతాడో ఆ పుట్టిన వాడే నీ పాలిట శత్రువు, నిన్ను చంపుతాడు. ఇది ఆకాశవాణి వినిపించినటువంటి పిలుపు. కంసుడు విన్నాడు. ఏమిటి ఇంత ప్రేమగా చూసుకున్నటువంటి చెల్లెలు, ఆ చెల్లెలు 8వ గర్భంలో పుట్టేటటువంటి వాడు నన్ను చంపుతాడా, నా ప్రాణాలు తీస్తాడే? ఎవరికైనా దేని మీద ప్రేమ ఎక్కువ చెప్పండి? ప్రాణం మీదనే తీపి, మిగతా అన్నీ తక్కువే. ఏం కావాలి అంటే ప్రాణం ఉంటే చాలులే అని ఎవరైనా కోరుకుంటారు. డబ్బు మీద, బంధువుల మీద, సోదరుల మీద, వీళ్ళ మీద ప్రేమ కంటే తన ప్రాణం మీద తనకు ఎవరికైనా ప్రేమ ఉంటుంది. కంసుడు కూడా అంతే కదా వాడు. కాబట్టి తన తన యొక్క ప్రాణం మీద ప్రేమ ఉంది కాబట్టి ఈమె చెల్లెలే, చాలా మంచిది. కానీ చెల్లెలు పుట్టేటటువంటి 8వ సంతానం నన్ను చంపుతుంది అని చెప్పి వెంటనే చెల్లెలని కూడా చూడకుండా అంతవరకు ప్రేమతో చూసినటువంటి చెల్లెల్ని గట్టిగా జుట్టు పట్టుకున్నాడు. జుట్టు పట్టుకొని రథం మీద నుంచి కిందికి లాగేసి, చూడండి ఎట్లా ఉంటుందో. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎవరిని లెక్క చేయమనే దానికి ఇది ఒక ఉదాహరణ. మనమైనా అంతే, ఎవరైనా అంతే. పెద్ద వాళ్ళు కూడా ప్రాణం మీద నిన్ను బలి చేసి ఆడుకుంటారు నీతో. ప్రాణాన్ని పణంగా పెట్టి ఆడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు వసుదేవుడు అన్నాడంట, ఏమిటి ఇంత ప్రేమగా చూసుకున్నటువంటి చెల్లెలను అకస్మాత్తుగా అనుకోకుండా ఇలా కొప్పు పట్టి కిందికి జడబట్టి లాగుతున్నాడే, ఏమొచ్చింది వీడికి దుర్మార్గం అని అంటున్నాడంట. ఏమంటున్నాడు? అన్నవు నీవు చెల్లెలికి అకట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలనాదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేడెదన్. బావా, ఓ కంస బావా,
చెల్లెల్ని ఇంత ప్రేమగా చూసుకుంటుంటివే, ఇప్పుడేమైంది నీకు? ఈ చెల్లెలకి ఏదైనా ధనం ఇవ్వు, చీరలు పెట్టు, ఆడపడుచని గౌరవించు, మంచి మాటలతో ఆదరించాలి. కానీ ఇదేమిటి, ఏదో గాలి వార్తలు విని, ఏదో ఆకాశవాణి చెప్పింది ఇవి గాలి మాటలు, ఈ గాలి మాటలు విని అదే నిజం అనుకొని ఇంత చిన్న చెల్లెల్ని, అమాయకురాల్ని, అందులో నూతనంగా వధువు పెళ్లి కూతుర్ని ఇలా చంపడం మంచిదేనా? దయచేసి నువ్వు ఆ పని చేయొద్దు, దయచేసి ఓర్పు తెచ్చుకో, ఇది నీ వీరత్వానికి మంచి పని కాదు, వదిలిపెట్టు, ఆమెను చంపొద్దు, నా మాట విను అని కాళ్ళు పట్టుకున్నాడట. ఎవరు? వసుదేవుడు. భార్యను రక్షించుకోవాల్సిన ధర్మం ఉంది కదా. అలా అడిగితే అప్పుడు అంటున్నాడట ఎవరు? కంసుడు, ఆకాశవాణి చెప్పిన మాట సత్యమే అవుతుంది. నాకు చెల్లెలైనా సరే, చెల్లెలి గర్భంలో పుట్టేటటువంటి 8వ బిడ్డతో నాకు ప్రాణగండం ఉంది కదా, నన్ను వాడు చంపుతాడు కదా, ఇలాంటి చెల్లెల్ని నేను ఉంచను, ఈ చెల్లెల్ని బతకనివ్వను, ఇప్పుడు ఈ చెల్లెలి యొక్క శిరస్సును ఛేదిస్తాను, ఖండిస్తానన్నాడు. అంటే అప్పుడు అంటున్నాడు, ఓ కంసరాజేంద్ర, ఈమె నీకు వరుసకు చెల్లెలు. చెల్లెలంటే ఏమనుకున్నావు? బిడ్డతో సమానం అంట. చెల్లెలు అంటే పుత్రికతో సమానమే, చాలా ఉత్తమమైనటువంటి గుణాలు ఉన్నది, గౌరవించాల్సినటువంటి ప్రవర్తన ఉన్నది నీ చెల్లెలికి. ముందుగానే భయస్తురాలు ఏమై, ఇప్పుడు నీ యొక్క దుష్ట చర్య చూసి, నీ యొక్క పౌరుషాన్ని చూసి ఆమె గజగజ వణికిపోతున్నది. అందులో కొత్త పెళ్లి కూతురు, చక్కని లక్ష్మీ కళతో విలసిల్లుతున్నటువంటి ఈ చెల్లెల్ని ఎలా చంపడానికి నీకు మనసొప్పింది? భయంతో లోపల అదిరిపోతున్నది. ఇదిగో చేతులు ఎత్తి మొక్కుతాను, ఈమెను రక్షించు అని 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాడు. ఎవరు? వసుదేవుల వారు కంసుని. ఇంకేమంటున్నాడు? ఆ పన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చెదనంట శుభము నేడు, మీదెవ్వడిరుగును మెలత ప్రాణంబుతో నిలిచిన మరునాడు నేరరాదే, సుతులు పుట్టిరి ఏని సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చెనేని, బ్రహ్మచేతను వీడు పాటే మీను లేక ఉండునే, సదుపాయమొకటి లేదే, పొంతమ్రాకుల కల్పకపోయి వహ్నియగసి దవ్వుల వాణి దహించు భంగి, కర్మ వశమున భవ మృతి కారణములు దూరగతి పొందు ఇక ఏల తొట్టుపడగా. బాగా ఆలోచించాడు. ఒకటే ఆలోచన వచ్చింది వసుదేవునికి, నా భార్యను ఏదో ఒక విధంగా రక్షించుకోవాలి వీడి భార్య నుండి. ఒక ఆలోచన కూడా స్ఫురణకు వచ్చింది. ఏమని? కంసునికి ఎవరి వల్ల ఆపద ఉంది? దేవకీదేవికి పుట్టే 8వ బిడ్డ వల్ల ఆపద ఉంది అని చెప్పి వెంటనే ఆలోచించేసి, ఓ కంసబావ, కంసరాజా, నీకు ఆపద దేవకీదేవితో కాదు కదా, నీకు ఆపద ఎవరితో ఉంది? నీ చెల్లెలు దేవకీదేవి అష్టమ గర్భంలో పుట్టిన వాడి వల్ల నీకు ఆపద ఉంది. అష్టమ గర్భం ఏమిటి కర్మ? మొదటి గర్భము నుండి పుట్టిన వాడిని పుట్టినట్లు నీకు అప్పచెప్తాను, చంపుకో, నీ చెల్లెల్ని మాత్రం చంపు. చెల్లెలతో నీకేం గండం లేదు కదా, ఆ చెల్లెలికి పుట్టిన పిల్లల ద్వారా నీకు గండం ఉంది కాబట్టి దేవకీదేవి పుట్టినటువంటి పిల్లలందరినీ నీకు తెచ్చి పసికందులను నీ చేతికి అప్పగిస్తాను, వాళ్ళను చంపుకో, నువ్వు కావాల్సిందే, నీ చెల్లెల్ని మాత్రం వదిలిపెట్టు అని వేడుకున్నాడట. ఎందుకు ఈ ధైర్యం చేశాడు వసుదేవుడు అంటే, భవిష్యత్తు ఎవరి చేతిలో ఏముంది? ఈమె గర్భం దాల్చి పిల్లవాడి ప్రసవించేసరికి సంవత్సర కాలం పడుతుంది. ఆ సంవత్సరానికి కంసుడు ఉంటాడో, ఎవరుంటారో ఎవరుండరో ఎవరికి ఎరుక. కాబట్టి కాస్త కాలాన్ని కాలయాపన చేస్తే మేలని భావించాడు. ఒకవేళ అప్పటికి అన్నీ సవ్యంగా జరిగితే, తన భార్య మొదటి గర్భం ప్రసవమైన వెంటనే అప్పచెప్దాన్లే పిల్లవాడిని కావాల్సింటే, అప్పటికి కంసుని మనస్సు మారొచ్చేమో, నా అల్లుణ్ణి, నా కోడల్ని నేను చంపుకోవాలనే భావన కలగచ్చేమో, ఈ దుర్బుద్ధి పోయి సద్బుద్ధి రావచ్చేమో. కాబట్టి కొంత కాలయాపన చేస్తే బాగుంటుందని భావించి వసుదేవుడు ఈ విధంగా తన భార్యకు పుట్టినటువంటి పిల్లలను పుట్టినవాడిని పుట్టినట్లు అప్పచెప్తానని మాట ఇవ్వడం జరిగిందట. అదే అంటున్నాడు, బావా
ఈమెకు పుట్టినటువంటి కొడుకు చేతిలో మరణిస్తావని ఆకాశవాణి పలికింది అంటున్నావు కదా, మరి పుట్టిన కొడుకులందరినీ నేను వరుసగా నీ దగ్గరికి సమర్పిస్తాను, అప్పుడు కావాల్సింటే వాళ్ళని చంపుకుందువు, కానీ ప్రస్తుతానికి నీ చెల్లెల్ని నువ్వు వదిలిపెట్టు అని కంసుని వేడుకున్నాడట వసుదేవుల వారు. వెంటనే వాడికి ఆలోచన వచ్చింది, ఓహో ఇదేదో ఆలోచన చాలా బాగుంది, నా చెల్లెల్ని నిజంగా ఎందుకు చంపుకోవాలి, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను నా చెల్లెల్ని, నా చెల్లెల వల్ల నాకేం నష్టం లేదు కదా, నా చెల్లెల వల్ల నాకు ప్రాణగండం లేదు కదా, నా చెల్లెలికి పుట్టిన 8వ గర్భంలో పుట్టిన పిల్లవాడితో కదా నాకు, సరే వసుదేవుడు చెప్పినటువంటి మాట బాగుంది అని చెప్పి భయపడుతున్న చెల్లెలి కొప్పు అప్పుడు వదిలిపెట్టాడట. అంతవరకు పట్టుకొని ఉన్నాడు, వదిలిపెట్టి వసుదేవుడు కూడా ఇంకా హాయిగా ఉండొచ్చు, బ్రతికి బయటపడ్డాను దేవుడా అని భార్యతో కలిసి ఆయన మందిరానికి వెళ్ళిపోయాడు. కంసుడు కూడా తిరిగి తన రాజ్యంలోకి తను వచ్చాడట. అయితే కంసుని చేత నిరంతరం బాధలు పడుతున్నటువంటి ఆ దేవకీదేవి ఏడాదికి ఒక్కరు చొప్పున, సంవత్సరానికి ఒక చొప్పున 8 మంది కొడుకులను కన్నదట ఆమె. అలాగే ఒక కూతుర్ను కూడా కనింది మొత్తం మీద. అయితే మొట్టమొదట కుమారుణ్ణి కనిందట. ఆ కుమారుణ్ణి వెంటనే వసుదేవుడు ధైర్యంగా తీసుకెళ్ళాడు. ఎక్కడికి? మాట ఇచ్చాడు కదా, ఎవరికి? కంసునికి ఇచ్చాడు కదా, బావకు. మాట మీరకుండా ధైర్యంగా తీసుకొచ్చి అన్నమాట ప్రకారం కంసుని చేతికి ఇచ్చేశాడట. అంటే ఇతను మోసం చేయలేదు, తాత్సారం చేయలేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. కన్న కొడుకులను శత్రువు చేతికి అప్పచెప్పిన ధీరుడు ఎవరున్నారు భూమి మీద అంటే ఒక్క వసుదేవుడు మాత్రమే ఉన్నాడట. అప్పుడు పోయిన తర్వాత కొడుకుని తీసుకొచ్చి అప్పచెప్తే మెచ్చుకున్నాడట. ఎవరిని? వసుదేవుని. వసుదేవా, నీలాంటి వాళ్ళు భూలోకంలో ఎవరుండరయ్యా, కన్న బిడ్డను కూడా చనిపోతాడని తెలిసి కూడా నాకు అప్పచెప్తున్నావు అంటే నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. కొడుకు నీవు మరల కొనిపొమ్ము వసుదేవ, వెరపు లేదు నాకు వీని వలన, వీనికి భవద అష్టమపుత్రుండు మృత్యువట వధింతు మీద అతని. వసుదేవా, ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకున్నావు. వీడు మొదటి గర్భమే కదా, నాకు మొదటి గర్భం పుట్టిన వాడికి 2వ గర్భం, 3వ గర్భం, 4వ గర్భం, 5వ గర్భం, 6వ గర్భం, 7వ గర్భం వరకు నాకు ఎటువంటి ఆపద లేదు. కేవలం 8వ గర్భంలో పుట్టినటువంటి వాడి వల్లే నాకు ఆపద. కాబట్టి ఈ పిల్లవాడిని చంపితే వస్తుంది, హాయిగా తీసుకుపోయి వెనక్కి. వసుదేవుని ఆలోచన ముందే చూడండి ఎంత గొప్ప ఆలోచన చేశారు. వెంటనే వసుదేవునికి విపరీతమైన సంతోషం వేసింది. ఆహా, మా బావ ఎంత మంచివాడు, ఎంత మంచివాడు కాదు, అక్కడ చెడ్డవాడేవాడు. వీడి వల్ల ఎటువంటి అపాయం లేదు కాబట్టి వదిలిపెట్టాడు అంతే. వాస్తవంగా వాడి వల్ల అపాయం ఉంటే వాడిని కూడా చంపేస్తాడు, పసిపిల్లని కూడా చూడు, దుర్మార్గుడు. ఈ విధంగా వసుదేవుడు కొడుకును తీసుకొని తిరిగి వచ్చాడు, హాయిగా వెళ్ళిపోయాడు. అయినా సంతోషం లేదు వసుదేవునికి, దేవకీదేవికి. ఎందుకు సంతోషం లేదంటే కంసుని యొక్క మనసు మాటి మాటికి మారుతూ ఉంటాయి. దుష్టుల యొక్క మనసు స్థిరంగా ఉండదు ఎప్పుడు. దుష్టుల యొక్క మనస్సు మారుతూ ఉంటుంది. ఈరోజు రక్షించాడు, రేపు వెంటనే తీసుకురా చంపాలనొచ్చు, చెప్పలేం కదా. కాబట్టి వసుదేవునికి, దేవకీదేవికి సంతోషం లేదు. కానీ ఉన్నన్నాళ్ళు ఈ పిల్లలను హాయిగా చూసుకుందామని చెప్పి వాళ్ళతో కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ ఉంటే ఒకనాడు నారద మహర్షుల వారు వచ్చారట. నారదుడు అంటానే మనందరికీ తెలిసిన సత్యం ఏంటి, ఏదో గొడవ పెట్టడానికి వచ్చాడు, లేనిపోనివన్నీ చెప్పడానికి వచ్చాడు అని అంటుంటాము. నారద మహర్షుల వారు వచ్చి నేరుగా ఎవరింటికి వెళ్ళాడు? కంసుని ఇంటికి వెళ్ళాడు. అయ్యా కంస మహారాజా, నీతో నేను ఏకాంతంగా మాట్లాడాలి. సరే పద అన్నా. ఏమన్నా అంట, రేపల్లిలో నందుడు మొదలైన వారు, వారి భార్యలు, కుమారులు, బంధువులు అందరూ హాయిగా క్షేమంగా జీవిస్తున్నారు. వసుదేవుడు, దేవకీదేవి అందరూ హాయిగా ఉన్నారు. వాళ్ళంతా మానవులు అనుకున్నావా? యదువంశంలో పుట్టిన వాళ్ళు మానవులు కాదు, యదువంశంలో పుట్టిన వాళ్ళు దేవతలు. దేవతలే యదువంశంలో, యాదవ వంశంలో మానవులుగా జన్మించారు. దేవతలంటే నీకేమన్నా మిత్రులా? వాళ్ళు ఎప్పటికీ నీకు మిత్రులు కాదు, దేవతలు ఎప్పటికీ నీకు శత్రువులే. జాగ్రత్త.
వాళ్ళని ఎప్పుడు ఉపేక్షించవద్దు, వాళ్ళను ఒక కంట కనిపెట్టి ఉండు. అంతేకాదు ఆ చక్రధారి, ఆ శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి, దేవతలకు, భూదేవికి వరం ఇచ్చాడట. దేవకీదేవి గర్భంలో 8వ గర్భంలో జన్మిస్తాడనే మాట సత్యం. నీవు విన్న ఆకాశవాణి మాట కూడా సత్యం. శ్రీ మహావిష్ణువే దేవకీదేవి గర్భంలో 8వ గర్భాన జన్మిస్తాడు ఖచ్చితంగా. మరి ఆయన పుట్టాడంటే మీ పని గోవిందా, మీ దుర్మార్గం అణిగిపోతుంది, మీ రాక్షస వంశాన్ని అంతా పూర్తిగా నాశనం చేస్తాడు, జాగ్రత్త సుమా అని నారదుడు వచ్చి కంసునితో చెప్పేసరికి వెంటనే వాడికి విపరీతమైన కోపం వచ్చింది. ఎవరికైనా సరే ఎంత మంచివాడైనా కొన్ని చెడు మాటలు చెప్తే వాని బుద్ధి కూడా ఏమైపోతుంది అంటే పాడైపోతుంది. ఎవరైనా సరే ఎంతో ఆలోచన, ఎంతో వివేకం, ఎంతో విచక్షణ ఉన్నవాడు తప్ప సామాన్య మానవులంతా కూడా చెప్పుడు మాటలకు లొంగిపోతారు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వినరు, 4వ సారైనా ఖచ్చితంగా లొంగిపోతారు అనమాట. కాబట్టి ఇక్కడ నారదుల వారు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు వెంటనే ఈ కంసునికి విపరీతమైనటువంటి కోపంతో చెలరేగి వెంటనే ఆలోచన చేయకోకుండా సైన్యాన్ని పంపించాడు. దేవకీదేవిని, వసుదేవుణ్ణి, వారితో ఉన్నటువంటి వాళ్ళందరినీ పట్టి బంధించి తీసుకొచ్చి చెరసాలలో వేయండి. హాయిగా స్వేచ్ఛగా ఉన్నారు వాళ్ళు, బాగుందిలే అని. అలాంటి దేవకీదేవిని, వసుదేవుణ్ణి ఈ కంసుని యొక్క సేనలు వెళ్ళి బలవంతంగా పట్టి బంధించి తీసుకువచ్చి చెరసాలలో పెట్టారు. అంటే కారాగారం, జైలు. ఎక్కడికి పోకూడదు, సంఖ్యలతో బిగించి కారాగారంలో నిర్బంధించడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ వానికి ప్రాణభయం వచ్చింది. దీన్ని తప్పుపట్టాడు ఈ కంసుని నాయన ఉగ్రసేనుడు. కంస, అక్కడ ఎవర్రా నీ సొంతం చెల్లెలు, నీ బావమరిది, ఎవరైనా చెల్లెలు బావమరిదిని పట్టి బంధించి కారాగారంలో వేస్తారా, తెలివిందా లేదా అన్నాడు. వారికి మద్దతు ఇస్తావా అని చెప్పి కన్న తండ్రిని కూడా చూడకుండా ఈ ఉగ్రసేనుని కూడా బంధించి చెరసాలలో వేయండి. చెల్లెళ్ళు కాదు, బావను కాదు, కన్న తండ్రిని కూడా చెరసాలలో బంధించినటువంటి దుర్మార్గుడు. ఇక తర్వాత కొంతమంది సైన్యాన్ని ప్రోగు చేసుకున్నాడు. మాగుదుడు అనేవాడు, కేసి అనేవాడు, బకుడు అనేవాడు, ప్రలంబుడు అనేవాడు, తృణావర్తుడు అనేవాడు, వృత్రాసురుడు అనేవాడు, పూతన అనే రాక్షసులందరినీ గుంపేసుకున్నాడట. సైన్యం కావాలి కదా, ఏమైనా నాకు ఉపద్రవం వస్తుందేమో, ఈ దేవతలంతా నా మీద దాడి చేస్తారేమో, శ్రీ మహావిష్ణువు పుడతాడేమో అనే భయంతో ఈ సైన్యాన్ని అంతా పోగు చేసుకొని చుట్టుపక్కల రాజ్యాల రాజులందరినీ బెదిరించి రాజ్యాలన్నీ ఆక్రమించుకున్నాడట. ఇది వాడు చేస్తున్నటువంటి నిర్వాకం. 2వ గర్భం పుట్టడం జరిగింది, 3వ గర్భం, 4వ గర్భం. 6 మంది పిల్లలు పుట్టిన తర్వాత 6 మందిని వధించి వేశాడు, చంపాడు పిల్లలను కూడా. ఏమో ఎటుండి ఎటు వస్తుందో. నారదుడు ఎప్పుడైతే వచ్చి చెప్పాడో అప్పటి నుంచి వాళ్ళలో దుర్బుద్ధి వచ్చింది, కోపం వచ్చింది. శత్రువుగా భావించాడు తప్ప వీళ్ళను బంధువులుగా భావించలేదు. ఈ 6గురిని వెంటనే కంసుడు వధించాడు. అయితే 7వ గర్భంలో ఆదిశేషుడు పుట్టాలి. శ్రీ మహావిష్ణువుకు అన్నగా ఆదిశేషుడు పుట్టాలి. మరి ఆదిశేషుడు అనేటటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సు దేవకీదేవి గర్భంలో ప్రవేశించిందట. మరి 7వ గర్భంలో పుట్టినటువంటి వాడిని బతకనిస్తాడా కంసుడు? ఖచ్చితంగా చంపుతాడు. 6 మందిని చంపాడు కాబట్టి 7వ వాడిని కూడా చంపుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన మాయను పిలిచాడట. దాన్ని యోగమాయ అంటాం. మనం చెప్పుకుంటూ వస్తున్నాం. శ్రీకృష్ణుడి యొక్క శక్తి, శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి యోగమాయ అని. ఓ భద్ర, నీవు రేపల్లెకు వెళ్ళిపో. వసుదేవుని భార్యలందరినీ కంసుడు బంధించాడు, ఒక భార్య మాత్రం బంధించలేదు. వసుదేవుని యొక్క భార్యలను అందరినీ బంధించాడు కానీ ఒక్క భార్యను, రోహిణి కూడా వసుదేవుని యొక్క భార్య, ఆ రోహిణిని బంధించలేదు. ఆమె మాత్రం నందకులంలో తలదాచుకున్నది. ఆమె చాలా మంచిది, చక్కని గుణాలు కలిగినటువంటిది. అయితే ఈ దేవకీదేవి కడుపులో ఉన్నటువంటి ఆదిశేషుని యొక్క తేజస్సును నీవు లోపల నుంచి తీసుకువెళ్ళి ఆ రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. ఎప్పుడో ద్వాపర యుగంలోనే జరిగింది. ఒక గర్భంలో ఉన్న పిండాన్ని ఇంకో గర్భంలోకి మార్చడం ఇప్పుడు కూడా జరుగుతుంది.
ఇప్పుడు కూడా సైంటిస్టులు అది కనుక్కున్నారు. ఇది ఇప్పుడు కాదు, ఆనాడే ద్వాపరయుగంలోనే ఇది జరిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క యోగమాయ దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని తీసి, ఈ దేవకీదేవికి తెలియదు, వసుదేవునికి తెలియదు, ఎవరికి తెలియదు, మాయ అంతే చేస్తూ ఉంటుంది పని. వీళ్ళెవరు గమనించలేరు వాళ్ళు చేసే పని. ఆ యోగమాయ దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి ఆ ఆదిశేషుని అంశమైన ఆ పిండాన్ని తీసుకెళ్ళి ఆ నందవ్రజంలో ఉన్నటువంటి, ఆ నందగోకంలో ఉన్నటువంటి రోహిణి యొక్క గర్భంలో పెట్టి, ఇప్పుడు ఎవరికి పుడుతున్నాడు ఆదిశేషుడు? మొట్టమొదట దేవకీదేవి గర్భంలో ఉన్నాడు. అక్కడి నుంచి తీసుకుపోబడి యోగమాయ చేత ఆ నందగోకులంలో ఉన్నటువంటి రోహిణి గర్భంలో వదలడం జరిగింది. ఈ విధంగా ఆ ఆదిశేషుడు రోహిణీదేవికి పిల్లవాడిగా జన్మించడం జరిగింది. ఏం చేయబడిందంటే సంకర్షణం, అంటే లాగడం. ఒకరి నుంచి ఇంకొకరికి లాగడాన్ని సంకర్షణం అంటాం. దేవకీదేవి గర్భము నుండి రోహిణి గర్భంలోకి లాగబడినటువంటి వాడు కాబట్టి, సంకర్షణుడు కాబట్టి ఆయన పేరు సంకర్షణుడు అని పేరు పెట్టారు. అలాగే మంచి బలవంతుడు కాబట్టి బలభద్రుడు అని పేరు పెట్టారు. చాలా అందంగా అందరినీ ఆనందింపజేస్తాడు కాబట్టి, బలం కలిగినటువంటి కాబట్టి బలరాముడు అని పేరు పెట్టారు. మనకు తెలిసిన పేరు ఒక్కటే, ఏం పేరు? శ్రీకృష్ణుని యొక్క అన్న బలరాముడు అని తెలుసు. ఆయనే సంకర్షణుడు, ఆయనే బలభద్రుడు, ఆయనే బలరాముడు. ఆయన యొక్క అంశ ఎవరి అంశ? అది ఆదిశేషువు యొక్క అంశ. ఈ విధంగా ఇక్కడ ఒక వార్త వచ్చింది. ఏమని వచ్చింది? దేవకీదేవి 7వ గర్భం పోయిందట, గర్భస్రావం అయిందట. మనం కూడా మధ్యలో ఇంగ్లీష్ పదం ఉపయోగిస్తున్నాం, అబార్షన్ అయిందంట. దాన్ని గర్భస్రావం అంటాం తెలుగులో. మొత్తం వార్త. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళలేదు, దేవకీదేవి బంధించబడింది, వసుదేవుడు బంధించబడ్డాడు, కడుపు పోయిందమ్మా అంటున్నారు. కాబట్టి మొత్తం వార్త అంతా వ్యాపించింది. ఏమని? దేవకీదేవి గర్భం 7వ గర్భం మధ్యలోనే జారిపోయిందట, గర్భస్రావం జరిగిందట అని కంసునికి ఆ వార్త తెలిసేసరికి కంసుడు మళ్ళీ గూఢాచారులు పంపించాడు. ఈ వార్త నిజమో కాదో చూసినప్పుడు గూఢాచారులు వచ్చారు, దేవకీదేవిని చూశారు, వసుదేవుని చూశారు. అక్కడ కొంతమంది కాపలాదారులను అడిగినారు. ఇక్కడ ఏం జరగలేదు, వాస్తవమే, దేవకీదేవి గర్భం జారిపోయింది, గర్భస్రావం జరిగింది అని చెప్పి ఆ కంసునికి ఆ దేవకీదేవి 7వ గర్భానికి సంబంధించినటువంటి వార్తను అందించడం జరిగిందట. తర్వాత 8వ గర్భం రావాలి. ఇప్పుడు ఈ 8వ గర్భంలోనే ఎవరు జన్మించాలి? శ్రీ మహావిష్ణువే భూమి మీద అవతరించాల్సినటువంటి సమయం. ఆ విష్ణుదేవుని అంశ వసుదేవునిలో ప్రవేశించింది. శ్రీ మహావిష్ణువు యొక్క అంశ ఎవరిలో ప్రవేశించింది? వసుదేవుడు భర్త. శ్రీ మహావిష్ణువు యొక్క అంశ వసుదేవునిలో ప్రవేశించి ఆ వసుదేవుని ద్వారా దేవకీదేవి గర్భంలో పడాలి. పద్ధతిగానే ఉంటుంది, అప్పుడు కూడా మోసమే ఉండదు అక్కడ కూడా. కాబట్టి శ్రీ మహావిష్ణువే తన యొక్క తేజస్సును వసుదేవునిలో ప్రవేశింపజేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ ఈ వసుదేవుని యొక్క శరీరంలో శ్రీ మహావిష్ణువు తేజస్సు వచ్చిందో అప్పుడు వసుదేవుని యొక్క కాంతి దివ్యంగా వెలిగిపోతుంది. సూర్యకాంతితో సమానంగా ఆయన వెలిగిపోతున్నాడు. పంచభూతాలు ఆనందపడుతున్నాయి, సమస్త జీవులు కూడా ఆనందపడుతున్నాయి. ఎవరు వస్తున్నారని ఆనందపడుతున్నాయి? శ్రీ మహావిష్ణువు. మంచివాడు వస్తున్నా అంటే ఎవరికైనా ఆనందమే. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే భూమి మీద అవతరిస్తూ ఉంటే సమస్త ప్రకృతి పులకించిపోతుంది. భూదేవి పులకిస్తుంది, గంగాదేవి పులకిస్తుంది, అగ్నిదేవుడు పులకిస్తాడు, వాయుదేవుడు పులకించిపోతాడు, ఆకాశదేవత కూడా ఆనందిస్తుంది. కాబట్టి మంచివాడు వస్తున్నాడు, సంరక్షించడానికి వస్తున్నాడు, దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు వస్తున్నాడని ప్రకృతి కూడా చాలా ఆనందపడిందట. అయితే ఆ వసుదేవుడు తనలో ప్రవేశించినటువంటి విష్ణు తేజాన్ని తన భార్య అయినటువంటి దేవకీదేవి యందు ప్రవేశించేశాడట. ఆ విష్ణువు యొక్క తేజస్సు సృష్టి అంతటా నిండి ఉన్నటువంటిది. అది అన్నిటికీ ఆత్మైనది, లోకాలనంతా పునీతం చేసేటటువంటిది, లోకాలన్నిటికీ క్షేమాన్ని కల్పించేటటువంటిది. లక్ష్మీపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సు అచ్చులో పోసినట్లుగా తనలో ప్రవేశించగా అప్పుడు దేవకీదేవి కొత్త కాంతితో ప్రకాశిస్తుందట. మంచి అందమైనటువంటిగా తయారైంది.
సూర్యుడు పౌర్ణమి నాటి చంద్రుడు ఎంత అద్భుతంగా వెలిగిపోతుంటాడో ఆ విధంగా దేవి యొక్క ముఖం కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉందట. ఈ విధంగా 8వ గర్భం రాకముందే శ్రీ మహావిష్ణువు యొక్క అంశ దేవకీదేవి గర్భంలో ప్రవేశించడం జరిగింది. మళ్ళా వచ్చే నెలలో ఈ కథ పూర్తి చేసుకుందాం. హరికి ఓం.